తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. హృదయ పరివర్తన చెందనిచ్చు మీరందరూ నాశనమైపోయేదారు. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను క్షపించడం లేదు. దేవుడు మనల్ని అనరానటువంటి మాటలతో హింసించడం లేదు. ఆయన సృష్టించినటువంటి ప్రతి మానవునికి కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశమును సద్వినియోగపరుచుకోమని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ అవకాశమును సద్వినియోగం పరుచుకోవాలి అంటే హృదయ పరివర్తన మనం కలిగి ఉండాలి. పరివర్తన అండి, హృదయ పరివర్తన, లోకపు పరివర్తన కాదు. క్రీస్తు ప్రభువునందు మనందరమును కూడా హృదయ పరివర్తనము కలిగి ఉండాలి అని ఆయన ఈనాడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు హృదయ పరివర్తన కలిగి మనందరము ఉండాలి అంటే ఇర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు హృదయమును గురించి. హృదయం ఎటువంటిది అనేటువంటిది ఇర్మియా ప్రవక్త గ్రంథములో 17వ అధ్యాయములో 9వ వచనంలో రాయబడి ఉన్నది. హృదయమునకు ఉన్నంత కపటము మరి దేనికి ఉండదు అట. దాని రోగమును ఎవరు కుదర్చలేరు. ఆ హృదయమునకు ఉన్నటువంటి కపటమును, దాని యొక్క రోగమును ప్రభువైన యేసుక్రీస్తు ఈనాడు చెబుతూ ఉన్నారు, హృదయములను శుభ్రపరుచుకొనండి. హృదయములను కఠిన బండబారిన రోగములతో నిండినటువంటి ఆ హృదయములను క్రీస్తు రక్తముతో, యేసువందనం, యేసు స్తోత్రం, కడిగి వేసుకొనండి అంటున్నాడు ఆయన.